అన్న నమస్తే. నమస్తే. నా పేరు రాజు. నా పేరు మనోహరరావు అండి. మనోహరరావు. ఏ విలేజ్ సార్? జడల్పేట సార్. జడల్పేట, చిట్యాల మండలం, భూపాలపల్లి. జయశంకర్. భూపాలపల్లి జయశంకర్. ఎన్ని ఎకరాల తోట పెట్టారు సార్? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు పెట్టారు. ఏమేమి తోట అండి? ఆ వెరైటీలు 341 తేజాలు 341. మీరు 8 రోజుల క్రితం మందు కొట్టినా అన్నారు కదా, ఏం మందు కొట్టిరు, దేని గురించి? డి వైరస్ కొట్టినామండి. ఆల్రెడీ కొంచెం కుచ్చు గురించి కొట్టాము. ఆల్రెడీ కుచ్చు వస్తుందని షాప్కి వెళ్ళారు. వెళ్ళామంటే మంది ఇచ్చారు, డి వైరస్ అని మంది ఇచ్చారు. డి వైరస్ అనే మంది ఇచ్చిండు. ఇచ్చి కొట్టినాం. ఎట్లుందండి డి వైరస్ కొట్టిన తర్వాత? కొంచెం కంప్లీట్ గా కొంచెం మారింది, ఆర్డర్కే ఆగింది. ఆల్రెడీ అక్కడికే ఆగింది. ఇంకో కొత్త చెట్టుకు అనే దానికి రాలేదు. అదే విషయం. అంటే ఎన్నిసార్లు స్ప్రే చేసిండు? ఒకటిసారి స్ప్రే చేసిండు. అంటే రాకుండా అక్కడికి అరికట్టింది. చెట్టు నుండి చెట్టుకు వ్యాపించలేదు. ఓకే. వచ్చిన చెట్టు ఏమన్నా లైట్ ఉన్నది, మళ్ళీ ఏమన్నా కొంచెం కోలుకున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఎగురు వచ్చి కొత్తగా నీట్గా వస్తుంది. అంతే. మామూలుగా వచ్చిన చెట్టు ఎగురు వస్తుంది. కొత్త దానికి అయితే ఇంకో వ్యాపించకుండా. అంటే ఈ కుచ్చుముడత వచ్చిన రైతులు ఎవరున్నా గానీ ఇప్పుడు ఈ డి వైరస్ అనే మందును వాడవచ్చు ఖచ్చితంగా. హార్ట్ఫుల్ గా చెప్పగలుగుతారా మీరు? మళ్ళీ ఎవరికైనా చెప్పారా? 8 రోజులు అవుతుంది కదా, 8 రోజుల నుంచి ఎవరికన్నా డి వైరస్ వాడమని చెప్పాము. ఆల్రెడీ చెప్పాము. ఎవరైనా తీసుకున్నారా? ఇంకా తీసుకుంటారు ఆల్రెడీ. అంటే కుచ్చుముడితే వచ్చిందని కూడా మీరు స్ప్రే చేస్తే మళ్ళీ ఇట్లా కొత్త చిగురు వచ్చే అవకాశం ఉందన్నట్టు, అంతే కదా? అదే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. తోటి రైతులకు చెప్పి డి వైరస్ అనే మందును వాడుకొని వాళ్ళకు కూడా అధిక దిగుబడి వచ్చేటట్టు చూడండి. రైట్ సార్. సరే సార్. ఓకే.